స్విఫ్ట్ ఎక్కువగా మన ఇండియాలో యూత్ కోరుకునే వెహికల్ ఇది. దీని డిజైన్ కానీ దీని అపీరెన్స్ కానీ కంప్లీట్గా యూత్ కోరుకునేలా ఉంటుంది. ఫ్రంట్ డిజైన్, ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కంప్లీట్గా స్పాటీ అపీరెన్స్తో బడ్జెట్లో బెస్ట్ వెహికల్ ప్లాన్ చేసుకున్నట్లయితే స్విఫ్ట్. గాయత్రి గారు, సార్ చెప్పండి. ఇప్పుడు స్విఫ్ట్లో అసలు దీనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, మనకి ఇంటీరియర్స్ చూసేటప్పటికి డిజైన్ చూసుకున్నారా ఎంత యూత్ఫుల్ అండ్ సోఫిస్టికేటెడ్గా ఉంటుందో. నెక్స్ట్ థింగ్, స్టీరింగ్ మీద కూడా మనకి స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్, కాలింగ్ కంట్రోల్స్, అలాగే మనకు బ్లూటూత్ ఆప్షన్స్. మనం బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి కాల్స్ అవి అటెండ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కూడా మనకి టిల్ట్ స్టీరింగ్ వస్తుంది. అకార్డింగ్ టు హైట్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ సీట్ కూడా మనకి హైట్ అడ్జస్ట్తో వస్తుంది. మన హైట్ని బట్టి, కన్వీనియన్స్ని బట్టి మనం డ్రైవర్ సీట్ కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఆడియో సిస్టమ్, ఫెదర్ టచ్ ఆడియో సిస్టమ్. ఇందులో మనం యూఎస్బి ఆప్షన్స్, ఎఫ్ఎం అండ్ అలాగే మన బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో టాప్ ఎండ్ ఉంది కదండి, ఆ టాప్ ఎండ్, ఈ కార్కి టాప్ ఎండ్ సంబంధించినటువంటి వాటి ఫీచర్స్ చెప్తారా? టాప్ ఎండ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ స్టీరింగ్ కూడా లెదర్ ర్యాప్ స్టీరింగ్ వస్తుంది సార్. అండ్ అలాగే మనకి క్రూజ్ కంట్రోల్ ఒకటి యాడ్ అవుతుంది. క్రూజ్ అనేది ఏంటంటే మనకి బ్రాడ్ హైవేస్ మీద అంటే ఎఫర్ట్లెస్ డ్రైవింగ్ కోసం ఉపయోగపడుతుంది. అదేంటంటే మనకి 40 స్పీడ్ ఆర్ అబవ్ ఆర్ థర్డ్ గేర్ అబవ్ ఉన్నప్పుడు ఆన్ చేసుకున్నాం అనుకోండి, వెహికల్ సేమ్ స్పీడ్ మెయింటైన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆడియో సిస్టమ్ ప్లేస్లో టచ్ స్క్రీన్ యాడ్ అవుతుంది. టచ్ స్క్రీన్ కూడా ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే బోత్ సపోర్ట్ చేస్తాయి. అందులో మనం నచ్చిన మూవీస్, నావిగేషన్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అలాగే ఫీచర్స్ ఫ్రంట్కి వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ విత్ రివర్స్ కెమెరా, ఇవన్నీ మనకి టాప్ ఎండ్లో యాడ్ అవుతాయి. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నప్పుడు ఈ వెహికల్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 8 lakhs నుంచి అయితే ఉంటుంది. 8 lakhs నుంచి మనకి 10 lakhs దాకా వెహికల్ ప్రైస్ రేంజింగ్ అనేది ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అలా సంబంధం లేకుండా ఎవరైనా కార్ని అఫోర్డ్ చేయాలనుకున్న వాళ్ళు ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. వెదర్ అప్డేట్స్, అలాగే ఇంజిన్ అప్డేట్స్, ఇవన్నీ మనం ఇందులో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్కి రాబోయే వెర్షన్కి, హై వేరియంట్కి డిఫరెన్సెస్ ఉన్నాయండి ఏమన్నా? ఉన్నాయి సార్. ఇంకా మనకి వెహికల్ అయితే లాంచింగ్ అవ్వలేదు సార్. ఎగ్జాక్ట్ అప్డేట్స్ అనేది వెహికల్ లాంచ్ అయిన తర్వాత మాత్రమే మనం చెప్పడానికి ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి దీనికి? ప్రెసెంట్ మనకి ప్రతి కార్కి అయితే ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది కామన్ అండి. ఒకటేమో మనకి స్టీరింగ్ మీద ఉంటుంది, ఇంకొకటి కో డ్రైవర్కి ఉంటుంది. ఇదేంటంటే ఎప్పుడైనా మన వెహికల్ ఇంపాక్ట్ జరిగినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది. అలాగే మనకి సేఫ్టీ ఫీచర్స్కి వచ్చేసరికి ఈవెన్ మన సీట్ బెల్ట్స్లో కూడా సెన్సార్స్ అనేవి ఉంటాయి. ప్రీ టెన్షనర్ అండ్ ఫోర్స్ లిమిటర్. ఎప్పుడైనా మనం సడన్ బ్రేక్ అప్లై చేసినప్పుడు మన ఫ్రంట్కి పడిపోకుండా హోల్డ్ చేసి ఉంచుతుంది అండ్ విత్ ఇన్ 3 to 4 seconds మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఈ లోపు మనం ముందుకు పడకుండా ఉంటాం. ఈ లోపు ఇది ఫేస్ ఇంజురీస్ని మినిమైజ్ చేస్తుంది. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ కూడా ABS విత్ EBD. ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. మనం వెహికల్ సర్టెన్ స్పీడ్లో ఆపినప్పుడు వెహికల్ స్కిడ్ అవ్వకుండా బ్రేక్ని మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తుంది.
చేయడం వల్ల వెహికల్ స్కిడ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఈబిడి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, మనం అప్లై చేసిన బ్రేక్ని అది మల్టిపుల్ టైమ్స్ తీసుకొని ఏ టైర్కి ఎంత బ్రేక్ అయితే అప్లై చేయాలో అది మల్టిపుల్ టైమ్స్ తీసుకుని అది హోల్డ్ చేయగలుగుతుంది. సౌండ్ సిస్టమ్ కూడా చెప్తారా సార్? మనకి సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి మారుతికి ఏంటంటే మనకి ఇందులో 4 డోర్స్కి 4 స్పీకర్స్ అనేది యాడ్ అయి ఉన్నాయి. అండ్ మనం ఎప్పుడైనా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు కానీ ఇవన్నీ మనకి థియేటర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మన ట్రిప్ ఇంకా జాయ్ఫుల్గా ఇంటర్నల్లీ ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, డ్రైవర్ కన్వీనియన్స్ ఉండేలాగా. ఇక్కడి నుంచే మనం వెహికల్ మిర్రర్స్ కూడా ORVMస్ని అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మన IRVM, ఈ ఇన్సైడ్ రైర్ వ్యూ మిర్రర్, ఇది కూడా డే అండ్ నైట్ అడ్జస్టబుల్తో వస్తుంది. మనకి నైట్ టైం రిఫ్లెక్షన్ వల్ల డ్రైవర్ సైడ్ డిస్టర్బ్ అవ్వకుండా డే అయితే డే విజన్, నైట్ అయితే నైట్ విజన్లో మనం మార్చుకుని దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల వెనకాల ఉన్న ఫోకస్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి AC వచ్చేసరికి చిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. మన వెహికల్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లో మన క్యాబిన్ అంతా కూల్ అయిపోతుంది. అండ్ అలాగే ఇందులో మనకి ఆటో AC ఆప్షన్ కూడా ఉంది. మన క్లైమేట్ని బట్టి అదే ఇంటీరియర్ టెంపరేచర్ని బట్టి అదే అడ్జస్ట్ చేసేసుకుంటుంది. దీనివల్ల లోపల ఉన్న పర్సన్ హ్యాపీగా జాయ్ఫుల్గా రైడ్ చేయడానికి